యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీలందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడాడు. సంతోషముతో, ప్రేమతో, దేవుని కృపతోటి ఒక మహారాజు దేవుని సేవకులకు ఉన్న లేవీలతోట ప్రీతిగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మధ్యన కాలవేళలో దేవునికి స్వరమును ఆలకించే ప్రియబిడ్డలుగా, దేవునికి అప్పగించుకున్న దైవ సేవకులుగా, దేవుని యొక్క మాటను బట్టి తీర్మానంతో ముందుకు వచ్చిన దేవుని యొక్క సేవకులుగా మనం జీవించే వాళ్ళకి ముందుకు సాగుతుంటే, దేవుని యొక్క సేవలో నేర్పులను లేవీలతో రాజైన హిజ్కియాలాగా ప్రీతిగా మాట్లాడాడు. రాజులుగా రాజు అంటే మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు మనతో ప్రీతిగా మాట్లాడిన సందర్భాలు అనేకమైన ఉండమని మనం జ్ఞాపకం చేసుకోగలం. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి సువార్తలు అడుగు పెట్టక మనకు ఒక విశ్వాసిగా బాప్తిసం పొందేటప్పుడు కొన్ని ప్రమాణాలు చేపిస్తారు. దైవ సేవకులకు ఉన్నవారు కొన్ని ప్రమాణాలు చేపిస్తారు. ఏమని? యేసుక్రీస్తులో పాపముల కొరకై ఈ లోకంలోకి వచ్చి మరణించాడు, నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. ఆ మరణించిన నీవు యేసుక్రీస్తు ఎలాగ మరణించాడో ఆ మరణము తర్వాత తిరిగి పరలోకానికి వెళ్ళాడు, నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. ఆ రీతిగా యేసుక్రీస్తు నీ కొరకై కల్వరిగిరిలో మరణించాడు కాబట్టి నువ్వు మరణ పర్యంతము నమ్మకంగా జీవించగలవా? జీవించగలనని నీవు నాకు ఇచ్చిన సాక్ష్యం చొప్పున, ప్రభు నాకు అధికారం చొప్పున, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున నేను బాప్తిసం ఇస్తున్నానని వారితో కొన్ని ఒప్పుకోలు వాగ్దానాలు చేపించి బాప్తిసం ఇస్తాం. అంటే మన మీద ఆషామాష సువార్తకు వచ్చిన వాళ్ళు కాదు. ఏదో ఆషామాషిగా ఆయన ఏదో అద్భుతం చేశాడు కదా నా జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకున్న సమర్పణ కాదు ఇది. దీనికి పునాది ఉంది, సాక్ష్యం ఉంది, ఒప్పుకోలు ఉంది. ఒక ప్రణాళికను బట్టి దేవుడు మనందరినీ కూడా తన పరిచయలో ఉంచారు. అందరి బట్టి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఇటు అమూల్యమైన పరిచయలో ఒక దైవ సేవకునిగా, దైవ సేవకురాలుగా జీవించబడది సమానమైన విషయం కాదు. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఒప్పుకోలు పండగ ఉంటుంది. యెరూషలేములో పండుగ చూస్తే చాలా చాలా అమూల్యమైన ఘనమైన పండుగలు ఉన్నాయి. పర్ణశాలల పండుగ, పురిటి రొట్టెల పండుగ, పస్కా పండుగ, ఎన్ని పండుగలు ఉన్నాయో కదా. ఈ పండుగలలో పస్కా పండుగను ఆచరించే విధానం చూస్తే ఉదయమున తెల్లవారుజామున 5 గంటల మొదలు బలియాలు అర్పించబడతాయి. ఎక్కడ చుట్టుపక్కల పట్టణం నుండి చాలా మంది వారి పాపం కొరకు ప్రాయశ్చిత్తమున బలులు తీసుకొని యెరూషలేముకు వస్తారు. పట్టణస్థులందరూ వస్తారు. గర్భిణిగా ఎక్కడ చూసిన ఘోరంగా వారికి ఉంటుంది. కష్టాలను బట్టి, యుద్ధాలను బట్టి, జీవిత ప్రధానంగా ఉద్యోగం నిమిత్తమై చదివిపోయి ఆయా ప్రాంతంలో వాళ్ళందరూ కూడా యెరూషలేములో తిరిగి వస్తారు. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఆ యెరూషలేము తిరిగి వచ్చినప్పుడు పట్టణం అంతా నిండిపోయి ఉంటుంది. లక్షల మందితో స్థానిక పట్టణస్థులు, యాత్రికులు, అవమానం దాచుకున్నారు, వెళ్ళిపోయి కూడా తలదాచుకున్నవారు, కానీ ప్రతి ఒక్కరు కూడా యెరూషలేముకు రావాల్సింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు వస్తున్నప్పుడు వారు వెంట పస్కా పశువు తెచ్చుకోవాలి. వారి ఇంటికి తగిన పశువు. ఒక పక్కన మనుషులు గోల, ఒక పక్కన గోల, పశువులు గోల తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి ఆ ప్రాంగణంలో కొట్టి, అయ్యా మా ఇంటి పేరు రూబేను గోత్రం, మా ఇంటి పేరు తరపున బలి పశువు రాసుకుంటారు. అయ్యా షిమియోను ఇంటి గోత్రం తరపున అది మా బలి పశువు. అందరు తీసుకొచ్చి కట్టేస్తుంటారు. కట్టేసి ఊరంగిల్లి మాట్లాడే అక్కడ చాలా పశువులు ఉన్నాయి, కానీ నేను తెచ్చిన పశువు చూసావా? దాని రంగు చూసావా? అరే రంగేమో కానీ దాని కొమ్ములు చూడరా, నా పశువు కొమ్ములు. ఇంకోటి అంటాడు, అరే వాడి కొమ్ములు ఆ రంగు చూస్తున్నావు, దాన్ని నరికినా కూడా దాని కండలు చూసావా అని వారి అతిశయాన్ని మాట్లాడుకోవాలి. వచ్చిందేమో పాపాన్ని పోగొట్టుకోవడానికి, మాట్లాడుకునేదేమో నేను ఇచ్చే బలి పశువు గొప్పది, వాడి పాపం ఎంత గొప్పదో కాదు, అక్కడ నేను ఇచ్చే రంగు గొప్పది, నా పశువు కొమ్ములు గొప్పవి. వారి అతిశయం కనపడుతుంది ఇక్కడ. ఇలాంటి ప్రతి అతిశయము కూడా, అందుకని దేవుడు ఏం చెప్పాడంటే
బలిపీఠం దగ్గర అది ఎంతటి బలి పశువైనా సరే తల వంచితే నరకాలని, తల వంచాల్సింది. దగ్గర నీ పాపం పోవాలంటే, నా పాపం పోవాలంటే దేవుని సన్నిధిలో తల వంచాలి. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ రంగు కనబడకూడదు, నీ రంగు రూపం కనబడకూడదని బలియాగం దగ్గర దాని చర్మమును ఊడదీయవలెను. తర్వాత దాని కండలు కనపడకూడదని దాన్ని ముక్కలుగా చేయాలంట. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. బలిపీఠం దగ్గరికి వచ్చి దేవుని యొక్క ప్రియబిడ్డలుగా మన అతిశయము కనబడకూడదు, మన నేర్పరితనం కనబడకూడదు, మన ఆలోచన కనబడకూడదు, కానీ మన సమర్పణ కనబడాలి. దేవుని స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఈ 40 దినాల యొక్క ఉపవాస ప్రార్థన చేస్తున్నారు ప్రపంచంలో చాలా మంది. ఆ ఉపవాస ప్రార్థనలో ఎలా మారాలంట? ఆ యొక్క బలిపీఠం యొక్క బూడిదను చూస్తున్నాం. గత సంవత్సరము ఆ యొక్క పర్ణశాల పండుగలలో మట్టలు పట్టుకొని యెరూషలేము చుట్టూ తిరిగి వచ్చి చివరి దినాన్ని అక్కడ హోసన్నా 7 సార్లు కలిసి అక్కడ పెట్టిన మట్టలను కాల్చి బూడు చేసి ఆ యొక్క బూడిదనంట పవిత్రమైన కార్యముల కోసమై వాడబడతారంట. పరిశుద్ధ జలం తీసుకొచ్చి ఆ బూడిద దాంట్లో వేసి ఆ యొక్క హిసోపుకముతో చల్లితేనంట పవిత్రమైపోద్దంట ఏది తాకినా కూడా. అందుకని మోషే గారు కూడా ప్రత్యక్ష గుడారం నిలబెట్ట ముగించి దాన్ని ప్రతిష్ఠించి అభిషేకించిన దినమున వాటి పరికరాలన్నింటినీ కూడా ప్రతిష్ఠించి అభిషేకించడం. అలాగే దైవ సేవకుడు అభిషేకించబడాలి, ప్రతిష్ఠించబడాలి. అలాగనే సేవలో ఉన్నటి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్ఠించబడాలి, అభిషేకించబడాలని చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. కనుక ఈ యొక్క దేవుని సేవకులను వారితో ప్రీతిగా మాట్లాడాలంటే అభిషేకించబడిన వ్యక్తి ఉండాలి, మార్పు కలిగిన వ్యక్తి ఉండాలి. దేవుని యొక్క ఆ బలిపీఠం గురించి మనం మాట్లాడుతుంటే బలిపీఠం మీద అగ్గినంట నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని బలిపీఠం దగ్గర కింద కొన్ని బూడిదెత్తే గరిటెలు ఉంటాయి, తర్వాత ముళ్ళ గరిటెలు ఉంటాయి. ఏది ఇప్పుడు హోటల్స్కి వెళ్తే ఇప్పుడు పెడుతున్నారు కదా, ఫోర్క్ కుర్చీ ఎంత స్టైల్ తింటాం కదా, అలాగా ఈ బలిపీఠం దగ్గర కూడా ముళ్ళ గరిటె ఉంటుందంట. ఎందుకని? బలి పశువు ఒక పక్కనే ఖాళీ ఉంటే ఒక పక్కనే కలిసి ఏమవుతుంది? మాడిపోతుంది. ఏమవుతుందండి? చేదు రుచి మారిపోద్ది. ఏమవుతుంది? అది ఒక పక్కనే ఖాళీ వదిలిపెట్టేస్తే కంపు కొట్టుద్ది. కాబట్టి దాన్ని గుచ్చి అటుపక్క ఇటుపక్క 2 వైపులా కాల్చి సంపూర్ణంగా బూడు చేయబడితేనే కానీ అది తగ్గింపు జీవితంలో సేవ కొరకై ఉపయోగపడదాము. దేవుని స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. మన బ్రతుకుల్లో కూడా ఒకవైపున కాల్తే మన బ్రతుకు కంపు కొట్టుద్ది, దుర్వాసన కొట్టుద్ది. అందుకని దేవుని బలిపీఠం దగ్గర సంపూర్ణంగా లోక తలంపులు కానీ, లోకాశలు కానీ, లోక చూపులు కానీ, ఇహ సంబంధమైన ఆలోచన ఏది కనబడకుండా సంపూర్ణ దహించబడినప్పుడే ఆ బూడిదనంట బలిపీఠం మీద పెట్టి దానిపైన నీల ధూమ్రరంగ వస్త్రమును పైన కప్పి, అంటే ఈ బూడిదను మోసుకొని ఈ బలిపీఠాన్ని మోసుకొని వెళ్ళేటప్పుడు గాలికి కూడా ఈ బూడిద కొంచెం కూడా ఎగరకూడదు. అయిపోయిందిలే, కాల్చబడ్డానులే అనుకుని ముగించుకుంటే కాదు, కానీ బలిపీఠాన్ని మోసుకుంటే ప్రత్యక్షుడు ఆరాధన తీసుకుని వెళ్ళేటప్పుడు ఈ బలిపీఠాన్ని మోసే అగ్గిలను మోస్తుంటే ఈ బలిపీఠ బూడిద ఎగిరిపోకూడదు గాలికి. అందుకనే నీల ధూమ్రరక్తవర్ణముల వస్త్రమును పైన కప్పి ప్రతిష్ఠించిన పరికరాలను ఆ గుడ్డ పైన పెడితే గుడ్డ ఎగరడానికి వీల్లేదు, లోపల బూడిద ఎగరడానికి వీల్లేదు. అందుకనే దేవుని సేవలో ఎగిరి పట్టడానికి వీల్లేదు, మనము అదిరి పట్టడానికి వీల్లేదు, అతిశయపడటానికి వీల్లేదు, దేవుని మార్గం నుండి పక్కగా వైదొలిగి కింద పట్టడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఆ రీతిగా ప్రతిష్ఠించబడిన జీవితంలో బూడిదగా మార్చబడి కనీసం ఆ బూడిదలో కూడా ఎగిరిపడడం లేకుండా ఎంత భద్రంగా దేవుని సేవకులు దేవుని ఉంచుతున్నాడు. ఆ బూడిని చూస్తే మన బ్రతికి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. దేవుని స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రీతిగా రాజన్న హిజ్కియా యెహోవా సేవ యందు మంచి నేర్పరులైన లేవీయులతో ప్రీతిగా మాట్లాడుతున్నాడంటే వారి నేర్పరితనం ఏంటంటే చెప్పండి.
ఏంటి వారి నేర్పడతనం ఏంటి? ఎందుకని మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకని వారితో ముచ్చటించాల్సి వచ్చిందంటే వారి నేర్పడతనం అంటే సంపూర్ణంగా దహించబడి బూడిదిగా మార్చబడిన తగ్గింపు జీవితంలో ఉన్నారు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ విషయాల్లో మరచిపోయి పస్కా పండుగను ఆచరించకుండా కొన్ని సంవత్సరములు కాలయాపన చేశారంట వాడు. ఈ కాలయాపన చేస్తున్న వారితోటి హిజ్కియా దిగి వెళ్ళి ప్రీతిగా మాట్లాడారు. దేవుని కార్యాలను మర్చిపోతే ఎలాగా? దేవుని విషయాలను చూసి చూడటం ఉంటే ఎలాగా అని వారితో మాట్లాడి వారిని బలపరిచి వారిని దేవుని కొరకు మళ్ళా ఒప్పుకోలు అనే నిర్ణయం రప్పించి వారిని ముందుకు కొనసాగవచ్చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల వేళలో నీకున్న నేర్పరచడం, నీకున్న వరము సంఘమును కట్టడమా, దేవుని సంఘములో నాయకులే ఉంటామా, పరిచయాలు ఉంటామా, అన్నిటి యందు ఆరితేరి ఉంటామా? దేవుని స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. నాకు కొంతమంది దైవ సేవకులు తెలుసు, గుంటూరులో ఉన్నారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. ఎలాంటి సంఘానికి ఏదైనా కష్టం వచ్చి ఎవరైనా దోచుకోవడం చేస్తే వెళ్ళి వాడిని చితక మాది మంటలు చేసి విశ్వాస సహాయపడి ఉంటారు. అది మన యొక్క నేర్పడతనం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవకులుగా ఎంత తగ్గింపు కావాలంటే, మా నాన్నగారు ఆరంభంలో సేవ ఆరంభించినప్పుడు, గుంటూరు పోవడం ఆరంభించినప్పుడు కొంతమంది వచ్చి, హల్లెలూయా అని ఇక్కడ కేకలు వేసావండి, యేసయ్యాని కేకలు వేసావంటే గొడ్డు నరికిన ముఖం ఒక మొహం మీద ఉమ్మూసారు, పుడుచుకున్నాడు. ఈ తెగితో కొనసాగించబడ్డాడు. మళ్ళీ కేకలు వేసావు. అన్ని సహాయ కొట్లు చుట్టూ టైంలో బాగా బెదిరించేవాళ్ళు. లేదయ్యా, నేను మేము నాటక పరుస్తాను, ఏం అరవనయ్యా. అలా తగ్గించుకొని అలాంటి వారితో మాట్లాడి ఇంటికి తీసుకొచ్చి కప్పు కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి గౌరవించి దేవుని వాక్యంలో ప్రేమ గల మాట ఒకటి చెప్తాను, ఈరోజు వచ్చిన మాట చెప్పి పంపించేసి అలా 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 రోజు కాఫీ ఇచ్చేసి చివరికి వాళ్ళని దేవుని వాక్యము తరబితి చేసి వాళ్ళని ముందు నడిపిస్తే ఈనాడు పాస్టర్లు అయి సేవ చేస్తున్నారు. దైవ సేవకుల మొహం మీద ఉమ్మూసి ముక్కలు నలుగుతామని చెప్పి గందరగోళం చేసండి. అలాంటి వ్యక్తులు మార్చబడి దేవునికి సేవలు ముందుకు సాగుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవకులకు నేర్పడతనం కంటే నీ ఓర్పులో, నీ సహనంలో, నీ త్యాగంలో, బూడిదగా నువ్వు తగ్గించుకున్న జీవితంలో నీ యొక్క నేర్పడతనం కనబడుతుంది. యెహోవా సేవ యందు మంచి నేర్పరుడైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడెను. దేవుని స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేర్పరితనము మొట్టమొదటి మాట చూస్తే యెహోవా సేవ యందు మంచి నేర్పరితనం కావాలి మనకి. ఆ నేర్పరితనం ఏది? మొట్టమొదటిగా దహించినటువంటి ఆ కాల్చబడిన బూడిదలాగా తగ్గించుకోవడము, దేవునికి రక్షణను చూపించడము, నీ నేర్పరితనంలో అనేకుల కొరకై నువ్వు ప్రయాసపడటము. దేవుని స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా.